పెదరాయుడు సినిమా తెలుగు సినిమా రంగంలో ఓ చరిత్ర. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమా. మోహన్ బాబు నటనా పరంగానే కాదు, బాక్సాఫీస్ కలెక్షన్స్ రీత్యా పెదరాయుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1994 దీపావళికి తమిళంలో విడుదలైన 'నాటామై' అనే సినిమాకి రీమేక్ గా పెదరాయుడు రూపొందింది. తమిళంలో శరత్ కుమార్ చేసిన డ్యూయల్ రోల్ తెలుగులో మోహన్ బాబు చేశారు. తమిళ సినిమా చూసిన రజనీకాంత్ ఈ కథ మోహన్ బాబుకి బాగుంటుందని భావించి మోహన్ బాబుని తెలుగులో రీమేక్ చేయమన్నారు. మిత్రుడి మాట మీద నమ్మకంతో మోహన్ బాబు పెదరాయుడు నిర్మాణానికి సంకల్పించారు. రవిరాజ పినిశెట్టిని డైరెక్టర్ గా ఎంపిక చేశారు. తమిళంలో విజయ్ కుమార్ చేసిన క్యారెక్టర్ తెలుగులో తను చేస్తానని రజనీకాంత్ మోహన్ బాబుతో అన్నారు. ఆ పాత్ర నిడివి తక్కువని మోహన్ బాబు అన్న రజనీకాంత్ వినిపించుకోలేదు. మోహన్ బాబు చేసిన పెదరాయుడు పాత్ర ప్రేక్షకుల్ని ఎంత ఆకట్టుకుందో రజనీకాంత్ చేసిన పాపారాయుడు పాత్ర అంతే సర్ప్రైజ్ చేసింది. జూన్ 15, 1995న రిలీజ్ అయిన పెదరాయుడు సినిమా స్టూపెండస్ హిట్ అయ్యింది. చరిత్రలో నిలిచిపోయింది. అదే రోజు రిలీజ్ అయిన చిరంజీవి సినిమా బిగ్ బాస్ ఫ్లాప్ కాగా పెదరాయుడు బిగ్గెస్ట్ హిట్ అయింది. పెదరాయుడు సినిమా హిందీలో అనిల్ కపూర్ రీమేక్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ కి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రజనీకాంత్ లాంటి అగ్రనటులు హాజరయ్యారు. ఈ సినిమా తెలుగు నాట 25 వారాల పైనే ఆడింది. మోహన్ బాబు పెదరాయుడు సినిమాకి సంబంధించిన విశేషాలు సినిమా స్క్రిప్ట్ స్పెషల్ బుక్ గా పబ్లిష్ చేశారు కూడా. మోహన్ బాబు నట జీవితంలోనే కాదు, తెలుగు సినిమా బాక్సాఫీస్ కే ఓ మధురమైన జ్ఞాపకం.